Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. శ్రీ గాయత్రి సహస్రనామము. నారదుడు చెప్తున్నాడు. నారద ఉవాచ. భవస్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద శృతిస్మృతిపురాణానాం రహస్యం తన్ముఖాశ్రుతం సర్వపాపహరం దేవ ఏన విద్యా ప్రవర్తతే కేన వా బ్రహ్మవిజ్ఞానం కిం ను వా మోక్షసాధనం బ్రాహ్మణానాం గతి కేన వా మృత్యునాశనం ఐహికాముష్మికఫలం కేన వా పద్మలోచన వక్తుమర్హస్య శేషేణ సర్వం నిఖిలమాదితః. నారదుడు చెప్తున్నాడు. సకల ధర్మములను ఎరిగిన భగవంతుడా, మీరు సకల శాస్త్ర పారంగతులకు విద్వాంసులు. మీ శ్రీముఖము నుండి శృతులు స్మృతులు పురాణముల రహస్యములను విను సౌభాగ్యము నాకు కలిగినది. అవి పాపహరములు. దానివలన విద్యా ప్రవృత్తి కలుగును. కమల సమాన నేత్రములతో శోభిల్లు దేవా, బ్రహ్మజ్ఞానము దేనివలన కలుగును? మోక్ష సాధనకు ఉపాయమేది? ఏ అనుష్ఠానమున బ్రాహ్మణునకు సద్గతి ప్రాప్తించును? దేని ప్రభావము వలన ముక్తి సమీపించదు? లేక దేని సహాయముతో పురుషుడు ఇహపరలోకములందు గొప్ప ఫలమునకు భాగస్వామి కాగలడు? ఈ విషయములనన్నింటినీ నాకు దయచేసి ఆది నుండి అంతము వరకు తెలపండి. శ్రీనారాయణుడు చెప్తున్నాడు. శ్రీనారాయణ ఉవాచ. సాధు సాధు మహాప్రాజ్ఞ సమ్యక్ పృష్టం త్వయా నఘ శృణు వక్ష్యామి యత్నేన గాయత్రి అష్టసహస్రకం నామ్నాం శుభానాం దివ్యానాం సర్వపాప వినాశనం సృష్ట్యాదౌ యద్భగవతా పూర్వం ప్రోక్తం బ్రవీమితే అష్టోత్తరసహస్రస్య ఋషిర్బ్రహ్మా ప్రకీర్తితః ఛందోనుష్టుప్తథా దేవి గాయత్రీ దేవతా స్మృత హలో బీజాని తస్యైవ స్వరాశక్తయ ఈరితాః అంగన్యాసకరన్యాస ఉచ్యేతే మాతృకాక్షరైః అధ ధ్యానం ప్రవక్ష్యామి సాధకానాం హితాయ వై రక్తశ్వేతహిరణ్యనీలధవళైర్యుక్తాం త్రినేత్రోజ్వలాం రక్తాం రక్తనవస్రజం మణిగణైర్యుక్తాం కుమారీమిమాం గాయత్రీం కమలాసనాం కరతలవ్యానద్ధకుండాంబుజాం పద్మాక్షీం చ వరస్రజం చ దదతీం హంసాధిరూఢాం భజే. భగవానుడగు నారాయణుడు చెప్తున్నాడు. మహాప్రాజ్ఞ అనగా నీకు ధన్యవాదములు. నీవు చాలా మంచి విషయములను అడిగావు. వినుము. నేను నీ ఎదుట సావిత్రి యొక్క 1008 నామములను వర్ణించెదను. ఈ దివ్య నామములు పరమ మంగళకరములు. వీటిని వినినంతనే పాపములు లేశమాత్రమైన శరీరమునందు ఉండజాలవు. చాలా కాలము క్రిందట సృష్టి ఆది అందు భగవంతుడు ఈ సహస్రనామములను ప్రతిపాదించెను. వాటిని నీకు వినిపించెదను. 1008 నామముల స్తోత్రమునకు ఋషి బ్రహ్మయని చెప్తారు. ఇది అనుష్టుప్ ఛందమున ఉన్నది. భగవతి గాయత్రి దీని అధిష్టాన దేవతయని పలుకుదురు. హల్ అక్షరము దీనికి బీజము, స్వరములే దీనికి శక్తి అని చెప్తారు. మాతృకా మంత్రమునందలి 6 అక్షరములే దీని అంగన్యాస కరన్యాసములుగా చెప్పబడును. ఇప్పుడు సాధకుల మేలును కోరి భగవతి యొక్క ధ్యానమును గురించి తెలిపెదను. రక్త శ్వేత పీత నీల ధవళవర్ణములతో శ్రీముఖములతో సంపన్నమైనది. 3 నేత్రములతో దేదీప్యమానమైన విగ్రహము కలది. తన రక్తవర్ణ శరీరమును ఎర్రని కమలమాలతో అలంకరింపబడినది. అనేక మణులతో కూడినది. కమలాసనమున విరాజమానయైనదియును. 2 చేతులయందు కమలమును కుండికను మరి 2 చేతులలో వరమాలను అక్షమాలను ధరించినది. హంసవాహనారూఢయ్యున్నది. తరుణావస్థతో సంపన్నమైనదియును. భగవతి గాయత్రిని నేను ఉపాసించెదను. ఆ దేవి 1008 పవిత్ర నామములు ఇలా ఉన్నాయి.
అచింత్య లక్షణ వ్యక్తాప్యర్థమాతృమహేశ్వరి అమృతార్ణవ మధ్యస్థాప్యజిత చాపరాజిత. అచింత్య లక్షణ అంటే బుద్ధికి అతీతమైన లక్షణములు గలది, అవ్యక్త ఎరుగరాని తత్వము గలది. అట్టి అర్ధమాతృ మహేశ్వరి అర్థము మొదలగు పార్థివ పదార్థముల పరిచ్ఛేదకురాలు, బ్రహ్మ మొదలగు దేవతలను నియమనము చేయునది. అమృత అమృతస్వరూపిణి. ఆర్ణవ మధ్యస్థ సముద్ర మధ్యమున విరాజమానురాలైన దేవి. అజిత పరాజయమెరుగనిది. అపరాజిత యుద్ధమున ఎవరి చేతను జయింపరానిది. అణిమాది గుణాధారాప్యర్కమండల సంస్థిత. అజరాజ పరాధర్మ అక్షసూత్రధరాధర. అణిమాది గుణాధార అణిమ గరిమ మొదలగు సిద్ధులకు ఆశ్రయభూతయగు దేవి. అర్కమండల సంస్థిత సూర్యమండలమున విరాజమానురాలు. అజర సదా తరుణావస్థలో శోభిల్లునది. అజ జన్మరాహిత్యము కలది. అపర తనకంటే శ్రేష్ఠులితరులెవ్వరూ లేనిది. అధర్మ జాత్యాది నైమిత్తిక లౌకిక ధర్మములు లేనిది. ఆ దేవి అక్షయ సూత్రధర అక్షయ సూత్రమును ధరించినది. అధర తననే ఆధారముగా చేసుకుని స్థితమైనది. అకారాదిక్షకారాంతాప్యరి షడ్వర్గ భేదిని. అంజనాద్రి ప్రతీకాశాప్యంజనాద్రి నివాసిని. అకారాదిక్షకారాంత అకారము ఆదిగా గల క్షకారము వరకు ఆ దేవి వర్ణమాతృకా స్వరూపిణి. అరిషడ్వర్గ భేదిని కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య రూపములగు 6 విధములగు శత్రువులను పరిమార్చునది. అంజనాద్రి ప్రతీకాశ అంజనాద్రితో సమానమైన కృష్ణవర్ణ ప్రభతో సుశోభిత. అంజనాద్రి నివాసిని అంజనాద్రియందు నివసించు దేవి. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.